ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనము వినబోతున్నాము. ఈ వర్తమానము నీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ వర్తమానము నీ భవిష్యత్తును మార్చబోతుంది. ఏంటి ఆ వర్తమానము అంటే, మనము విమోచించబడిన వారము. మనము విమోచించబడిన వారము. దేవుని దగ్గర ఈ మాట నేను వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతిని నాకు బయలుపరిచాడండి. మనము విమోచించబడిన వారము. చదువుతూ ఉంటే, వింటూ ఉంటే సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. మనము విమోచించబడిన వారము. ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకుందాము. విమోచించబడినాము. మనము దేనితోటి విమోచించబడినాము? విమోచించబడ్డాము అంటే అర్థము, దాని వెనక సైడు మనం వెళ్ళినట్లయితే దేవుని సంగమా, మనము ఒక బంధకములో ఉంటే, ఒక పాపపు ఊపిలో ఉంటే, ఒక శాపపు ఊపిలో ఉంటే, ఆ బంధకములో నుండి, ఆ శాపపు ఊపిలో నుండి, ఆ పాపపు కట్లలో నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు. దేవుడు మనల్ని విమోచిస్తాడు. మనము విమోచించబడ్డాము అంటే ఆల్రెడీ మనము బంధించబడి ఉన్నాము. బంధించబడి ఉంటున్న మన జీవితాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. అయితే దేవుడు ఎలా మనల్ని విమోచిస్తున్నాడు? దేనితో మనం విమోచించబడ్డాము? మనము లేఖనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుని సంగమ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చూసినట్లయితే, ఇక్కడ చక్కటి మాట మనకు కనబడతా ఉంది. ఏంటి ఆ మాట అంటే, మొదటి పేతురు 2వ అధ్యాయము 18, 19 వచనాలు మనము జాగ్రత్తగా చదువుకుందాం. దేవుని సంగమ, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యము చెప్తుంది, వెండి బంగారము మరి ఏ క్షయ వస్తువుల చేత నీవు విమోచించబడలేదు. విమోచించబడలేదు, బడవు కూడా. ఎందుకంటే ఏది నేను విమోచించడానికి సరి అయినది కాదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నారు. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఐగుప్తులు మీ మీద మోపుచున్నటువంటి ఆ బరువులు, ఆ కాడి కింద నుండి నేను మిమ్మల్ని విడిపించటానికి ఒక వ్యక్తిని, ఒక దేవుని ప్రతినిధిని పంపిస్తున్నానని దేవుడు మాట్లాడాడు. అయితే దేవుని సంగమా, ఈ ఉదయకాలము, ఈరోజు, ఈ దినము, ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలములో దేవుడు తన ప్రవక్తను పంపి ఐగుప్తు దేశములో నుండి, ఆ బానిస బ్రతుకులో నుండి ఏం చేశాడంటే తన ప్రజలను విడిపించాడు. అయితే కొత్త నిబంధన కాలములో, మరి మనం ఉన్నటువంటి ఈ దినములలో యేసు క్రీస్తు కాలములో మనం ఉంటున్నామండి. కొత్త నిబంధన కాలం అంటే ప్రభువైన యేసు క్రీస్తు కాలం అండి. ఈ కాలములో నువ్వు దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నేను ఈ బంధకములో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, ఈ వేదనలో ఉన్నాను, ఈ పాపములో ఉన్నాను, ఈ యొక్క నరకం అనేటువంటి ఊపిలో నేను చిక్కుకుపోతా ఉన్నాను అని నువ్వు దేవునికి మొర్రపెట్టుతున్నప్పుడంట, దేవుడు ఏమి చేస్తాడు అంటే ఏకముగా ఆయన రక్తమును నీ కొరకు, నా కొరకు విడిపించడానికి, విమోచించడానికి ఆయన మన దగ్గరకు ఆయన రక్తాన్ని పంపిస్తున్నాడు. యేసు క్రీస్తు రక్తం అండి. ఆనాడు దేవుడు మనిషిని పంపాడు, ఈనాడు నేరుగా ఆయన రక్తమే మనల్ని విడిపించడానికి మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా. యేసు రక్తములో ఎంత గొప్ప శక్తి ఉంది అంటే,
విడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగి ఉంది. పాత నిబంధన కాలములో హేబేలు రక్తం అంట దేవునికి మొరపెట్టింది. మనిషి రక్తము దేవునికి మొరపెడితే దేవుని రక్తమైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తం అంట నీ తరపున నా తరపున పోరాడుతుంది. యేసు రక్తములో ఎందుకు ఆ విమోచన దొరుకుతుంది అంటే యేసు రక్తములో పోరాడే శక్తి ఉంది. నీ తరపున నా తరపున ఆయన పోరాడుతాడు. సామెతలు 23:6-11 ఏముంటదంటే వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున వ్యాజ్యమాడును. ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకము చేస్తా ఉన్నాడంటే మన విమోచకుడు బలవంతుడు కాబట్టి దేవుడు మనలను విమోచించాడు. ఎందుకు విమోచించాడు అంటే ఆయన ఒక బంగారముతో కానీ, ఒక వెండితో కానీ, ఒక కర్రతో కానీ, మరి దేనితో కానీ నిన్ను విమోచించడానికి ఈ భూమి మీదకి రాలేదు. కానీ నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దైవజనమా, దేవుడు మనల్ని విడిపించడానికి నేరుగా ఆయన స్వరక్తముతో మనలను విడిపించడానికి మన యొద్దకు వచ్చాడు. యేసు రక్తము మనలను విడిపిస్తుంది, మనల్ని విమోచిస్తుంది. సిలువలో కార్చినటువంటి ఆ రక్తము నన్ను ఏమి చేస్తుంది అంటే విమోచిస్తుంది. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంట మనలను విడిపిస్తుంది. యేసు రక్తములో ఆ శక్తి ఉందండి, విడిపించగలిగిన శక్తి ఉంది. నువ్వు ఏ బంధకములో ఉన్నా, ఏ పరిస్థితిలో కూరుకుపోయినా, ఏ పాపములో పట్టబడ్డా, ఏ దానికి నువ్వు బానిసవైనా నా ప్రభువు చెప్తున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకు అంటే ఆయన విడిపించుటకు సమర్థుడు, ఆయన విడిపించుటకు సమర్థుడు. నా దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఏ బంధకములో ఉన్నను నా సహోదరి, నా సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను విడిపిస్తుంది. దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకుండునట్లుగా, మరలా దాస్యం అనే కాడి క్రింద నువ్వు చిక్కు కొనకుండునట్లుగా యేసు రక్తము నిన్ను విడిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటా ఉండవచ్చు ఏమనంటే అయ్యో నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ అదే పాపము చేస్తా ఉన్నాను, నేను చెయ్యొద్దు అనుకుంటున్నాను కానీ అదే మార్గములో నేను నడుస్తా ఉన్నాను, నేను చెయ్యకూడదు అంటున్నాను కానీ అదే స్థితిలో నా బ్రతుకును నడిపించుకుంటూ ఉంటున్నాను. అయితే ఈరోజు నీకు ఒక శుభవర్తమానం ఏంటిదంటే మరలా దాస్యమనే కాడి క్రింద నీవు చిక్కకుండునట్లుగా, నీవు సులువుగా నిన్ను పాపములోనికి నెట్టివేసి ప్రతి ఆలోచనలలో నుంచి నా ప్రభువు సెలవిస్తా ఉన్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను విమోచించబోతున్నాను. ఈరోజు దేవుడు మనకు విడుదలనిచ్చేటువంటి సమయము, మన జీవితాలను దేవుడు మార్చే సమయము, మన స్థితులను దేవుడు ఏం చేస్తున్నాడంటే మార్చబోతున్నాడు. క్షణికమైనటువంటి వస్తువుల ద్వారా మన జీవితాలు మార్పు చెందవండి, మన జీవితాలు కట్టబడవు, విమోచించలేరు, ఎవ్వరూ మనల్ని విడిపించలేరండి. మరలా పాపము అనేటువంటి స్థితి మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే కుప్పకూలిపోతాం. అయ్యో నా బతుకేంది, నా జీవితం ఏంది, నా కుటుంబం ఏంది, నా బిడ్డలేంది, నా చదివేది, నా భవిష్యత్ ఏది, నా ఫ్యూచర్ ఏందని అయ్యో మయంలో మనం పడిపోతా ఉంటాం దేవుని బిడ్డ. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది ఒక మంచి సమయము, ఇదే ఈ సమయము. ఏంటి ఆ సమయం అంటే నువ్వు తెలుసుకోవలసిన సమయం ఏంటంటే నువ్వు విమోచించబడ్డావు, ఇంకా నువ్వు ఆ బంధకములో లేవు, ఇంకా నువ్వు ఆ కాడి కింద లేవు. ఇర్మియా 30 చెప్తా ఉంది, నీకున్న కాడి నీ మెడ నుండా ఉండకుండా ఈ దినమున నేను దానిని తెంపివేసేదను. హల్లెలూయా, నా ప్రభువు సెలవిస్తా ఉన్నాడు, నీకున్న కాడి కట్లను తెంపి నీ మెడ మీద ఉండకుండునట్లుగా ఈ దినమున దేవుడు తెంపివేసేదను. తెంపివేస్తానంటున్నాడు దేవుడు. తెంపివేయడం అంటే అర్థం ఏంటంటే నీ మెడ మీద ఉన్న ఆ కాడి, ఆ పాపపు కాడిని, శాపపు
కాడిని, రోగం అనే కాడిని, అప్పు అనే కాడిని, వ్యసనము అనే కాడి ఇక నుంచి నీ జీవితంలో ఉండబోదు. ఇక నుంచి ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని సహోదరి సహోదరుడా, నీ మెడ మీద ఏ కాడి ఉంది? రోగం అనే కాడి ఉందా? అప్పు అనే కాడి ఉందా? దరిద్రం అనే కాడి ఉందా? వ్యసనము అనే కాడి ఉందా? ఏ కాడితో నువ్వు ఉన్నావో నీకొక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. యేసు రక్తము చేత నువ్వు విమోచించబడ్డావు. ఆ మెడ మీద ఉన్నటువంటి ఆ పాపపు కాడిని దేవుడు తెంపివేశాడు. ఎలాగూ తెంపివేశాడంటే ఆ రక్తములో, ఏ రక్తములో? ఏ రక్తములో? యేసు రక్తములో. ఎఫెసీ 1:7 ఈ రీతిగా సెలవిస్తుంది, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత మనము విమోచించబడ్డాము. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తా ఉంది, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచించబడలేదు, కానీ అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తము చేత, నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము. ఈ సత్యాన్ని దేవుని సంగమా మనము తెలుసుకుందుముగాక. నీవు విమోచించబడ్డావు. యేసు రక్తము ద్వారా నీవు విమోచించబడ్డావు. యేసు రక్తము ద్వారా నీ ప్రతి పరిస్థితిలో నుంచి నీవు విమోచించబడుతా ఉన్నావు. దేవుని మాట సెలవిస్తా ఉంది, నీ విమోచకుడు బలవంతుడు. నీ విమోచకుడు నిన్ను విడిపించేంత బలము కలిగిన వాడు. నిన్ను సాతాను శక్తుల నుంచి, అపవాది పన్నుతున్న పన్నాగాలలో నుంచి నిన్ను విడిపించగలడు. ఆ విడిపించగలిగినటువంటిది కేవలము యేసుక్రీస్తు రక్తము మాత్రమే. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కలువరి సిలువలో ఆయన రక్తము కార్చాడు. ఆ నిష్కలంకమైనటువంటి యేసు రక్తము, పరిశుద్ధుడైన యేసు రక్తము నీ తరపున పోరాడడానికి నిత్యము నిలిచి ఉన్నాడు. పరిశుద్ధుడైన యేసు రక్తము, అమూల్యమైన యేసు రక్తము నిత్యము నీ తరపున వ్యాజ్యమాడుటకు ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఒక సత్యాన్ని ఎరిగి ఉన్నావు, నీవు విమోచించబడ్డావు. నీవు విమోచించబడిన వ్యక్తివి. నువ్వు పాపములో, బంధకములో కూరుకుపోతున్న వ్యక్తివి కాదు. నీ జీవితము ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే. చాలాసార్లు మనం అనుకుంటామండి, అయ్యో నా బతికి ఇంతే, ఇక నా భర్త మారడు, నా జీవితం మారదు, ఇక నా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రాదు, నాకు మంచి భార్య దొరకదు, మంచి భర్త దొరకడు, నా కుటుంబమే అసలు మంచిగా ఉండదండి. విసికి విసికి వేసారిపోయిన పరిస్థితులలో నీవు ఉన్నావా? అయితే నీకు ఒక మంచి మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో నీవు విమోచించబడ్డావు. ఇదిగో నువ్వు విమోచించబడ్డావు. యేసు రక్తము చేత నువ్వు విమోచించబడ్డావు. నువ్వు యేసు రక్తము క్రిందికి వచ్చినప్పుడు, నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, నా ప్రియ దేవుని సంగమా, ప్రియ దైవజనమా, నువ్వు విమోచించబడ్డావు. నువ్వు విమోచించబడ్డావు. ఈ శుభవార్త నీ జీవితాన్ని మార్చుతుంది. ఈ మాట నీ హృదయాన్ని, ఆలోచనలన్నీ తారుమారు చేస్తాయి. ఎప్పుడు అంటే నేను విమోచించబడ్డాను యేసు రక్తము చేత. యేసు రక్తము చేత నేను విమోచించబడ్డాను అని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని నీవు పలికిన ఎడల, నమ్మండి దేవుని సంగమా, నమ్మండి దేవుని ప్రియజనమా, నీవు విమోచించబడిన స్థితిలో నుంచి ఆశీర్వాదాలను పొందుకునే స్థితిలోనికి దేవుడు నిన్ను మారుస్తాడు. ఒకే స్టేజిలో ఉండే దేవుడు కాదండి నా దేవుడు. మార్పు చెందించగలిగిన దేవుడండి. పాపపు స్థితిలో ఉన్న మనలను ఆయన విలువైన రక్తము చేత మనల్ని విడిపించి నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. దానికి మనం ఏమి చేయాలో తెలుసా అండి? యేసు రక్తము కిందికి మనము రావాలి. యేసు రక్తాన్ని ఆశ్రయించాలండి. ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే యేసు రక్తము క్రిందికి వస్తారో, ఎవరైతే యేసు రక్తములో నాకు విమోచన ఉన్నది అని విశ్వసిస్తారో,
ఎవరైతే యేసు రక్తము ద్వారా నాకు విమోచన విడుదల కలుగుతుంది అని నమ్మి పలుకడం ప్రారంభిస్తారో దేవుని సంగమా, మన జీవితాల్లో దేవుడు కార్యము చేస్తాడు.